Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So thank you so much for your continuous support. So అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ గురించి, సో దట్ దే విల్ ఆల్సో గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఓకే అబౌట్ ద ఎంసెట్ 2025 అప్డేట్స్. సో ఈరోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను వెబ్ ఆప్షన్స్ గురించి. అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ మిస్టేక్స్ మీరు చేయకూడదు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి ఒక 2-3 వీడియోస్ చేశాను. సో ఈరోజు వీడియోలో ఆర్డర్ గురించి కానివ్వండి, లేదంటే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న డిఫరెంట్ ఇష్యూస్ గురించి, వాళ్ళకున్న డిఫరెంట్ డౌట్స్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు యూ గైస్ నో దట్ వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద EPSET 2025 aspirants. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఆన్ వాట్సాప్. సో కాల్ చేయకండి, డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. కొంచెం టైం తీసుకునైనా డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్. ఓకేనా? సో ఇక టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఈ డిఫరెంట్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో కొంతమంది స్టూడెంట్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లాగిన్ ఇష్యూస్ కానీ, క్యాప్చా ఇష్యూస్ కానీ, ఓటీపీ ఇష్యూస్ వస్తున్నాయి సార్ అని అంటున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వెబ్ ఆప్షన్స్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఈరోజు 9th and 10th జూలై రోజు ఆప్షన్స్ అందరికీ ఓపెన్ ఉన్నాయి. అంటే ఏ ర్యాంక్ నుంచి అయినా సంబంధం లేదు. ఫస్ట్ ర్యాంక్ నుంచి టిల్ ద లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అందరూ కూడా ఈరోజు లాగిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈసారి కొత్త ప్రొసీజర్ పెట్టారు, మీకు ఆల్రెడీ తెలుసు. 6th and 7th రోజు 50,000 వరకు, మళ్ళీ 8th రోజు 50,000 నుంచి అబోవ్ లాస్ట్ వరకు ఆ స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేశారు. బట్ 9th and 10th జూలై ఈరోజు రేపు అందరూ స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఈరోజు పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్స్కి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, సార్ నేను ఆల్రెడీ 7th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టాను, లేదంటే 6th రోజు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టాను. అవే ఫైనలా, ఇప్పుడు వీటిని నేను మాడిఫై చేసుకోవచ్చా? ఈ ఆప్షన్స్ని మీరు ఈరోజు రేపు ఈవినింగ్ వరకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే వరకు మీరు వీటిని మాడిఫై చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయ్యి ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. ఇంకొకటి ఏంటి అంటే, సార్ ఇప్పుడు నేను న్యూ ఆప్షన్స్ ఎంటర్ చేయవచ్చు అంటే ఓన్లీ ఉన్న వాటిని మాడిఫై చేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 100 ఆప్షన్స్ ఇచ్చాను సార్, నిన్ననో లేదంటే 7th రోజు ఒక 100 ఆప్షన్స్ ఇచ్చాను. మళ్ళీ ఈ 100 ఆప్షన్స్లోనే మాడిఫై చేసుకోవచ్చా? కొత్త కాలేజెస్ కొత్త కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చా అంటే యూ కెన్ యాడ్ న్యూ కాలేజెస్ ఆల్సో. మీకు కావాల్సిన న్యూ కాలేజెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నో ప్రాబ్లం. ఓకే? ఇది ఫస్ట్ థింగ్. 10th ఈవినింగ్ వరకు మీకు ఈ ప్రాసెస్ అన్నది అవైలబుల్ ఉంటుంది. మోస్ట్లీ రేపు ఆఫ్టర్నూన్ వరకు, అంటే 10th రోజు ఆఫ్టర్నూన్ ఆర్ 3 PM వరకు మీ వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి మాడిఫికేషన్స్ ఉన్నా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ 5 o'clock ఆర్ 6 o'clockకి వెబ్ ఆప్షన్స్ అన్నవి ఫ్రీజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. ఇది స్టూడెంట్స్కి మళ్ళీ డౌట్ ఉన్నది ఏంటి అని అంటే, సార్ నేను ఇప్పుడు సేవ్ చేశాను, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ కొడితే నేను పెట్టిన ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి, దాని తర్వాత సేవ్ అండ్ లాగౌట్ కొట్టేశాను, బట్ ఎక్కడ ఫ్రీజ్ చేయాలి సార్ అంటున్నారు. మీరు సపరేట్గా టీజీ EPSETలో సపరేట్గా ఫ్రీజింగ్ ఆప్షన్ ఏముండదు. మీరు ఆప్షన్స్ పెట్టి సేవ్ అయిపోతే టైం అయిపోయాక, అంటే రేపు ఈవినింగ్ 6 o'clock కానీ రేపు నైట్ వరకు అయినా ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. ఓకేనా? అప్పటికి అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇక అంటే దాని తర్వాత మీరు మాడిఫై చేయడానికి ఉండదన్నమాట. ఓకేనా? కాబట్టి 1-2 సార్లు ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ని ఫోన్లో చూసుకోకుండా ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ మీరు రాసుకున్న ప్రియారిటీ లిస్ట్కి అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. కోడ్స్తోని జాగ్రత్తగా ఉండండి. నిన్న నేను పెట్టేటప్పుడే ఒక స్టూడెంట్కి రాంగ్ పెట్టా. ఓకేనా? అనురాగ్ కాలేజ్ పెట్టబోయి అరోరా కాలేజ్ పెట్టాను. ఓకే? కాబట్టి డెఫినెట్గా కోడ్స్ అండ్ మీరు రాసుకున్న లిస్ట్, మీరు పెట్టిన లిస్ట్ కరెక్ట్ ఉందా లేదా అని 1-2 సార్లు ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోండి. ఆ మొబైల్లో మీకు అర్థం కాదు. ఓకేనా? కాబట్టి ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇది వెబ్ ఆప్షన్స్ డేట్స్ గురించి. ఈ 10th రోజు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసరికి మార్క్ షీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక రేపు ఈవినింగ్కి ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
సో ఇదే లాస్ట్ సార్ అంటే కాదు. సో మీకు ఆన్ ఆర్ బిఫోర్ 13th మార్క్ షీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో లెట్స్ సే 13th రోజు మార్క్ షీట్ అలాట్మెంట్ ఉంటుంది అనుకుందాం. సో ఈ సీట్ అలాట్మెంట్ ఏంటి అని అంటే ఇది ఒక ఫేక్ సీట్ అలాట్మెంట్. సార్ అసలు ఈ మార్క్ షీట్ అలాట్మెంట్ ఏంటి అని అంటే, సో మీరు ఇప్పుడు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వెబ్ ఆప్షన్స్లో మీరు ఒక కాలేజ్ అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ర్యాంక్కి నాకు ఈ కాలేజెస్లో ఈ రేంజ్ ఆఫ్ కాలేజెస్లో వస్తుంది అని అనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు, మీకు గనక ఈ మార్క్ షీట్ అలాట్మెంట్లో మీరు అనుకున్న కాలేజెస్ రేంజ్లో వచ్చింది అనుకోండి, సో దెన్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ కరెక్టే. లేదు అలా రాలేదు అనుకోండి, సో మళ్ళీ మీరు 14th and 15th రోజు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ని మాడిఫై చేసుకోవచ్చు. 14th and 15th జూలై రోజు సో మళ్ళీ మీరు కావాలంటే ఫ్రెష్గా జీరో నుంచి మొత్తం పెట్టిన ఆప్షన్స్ అన్నీ తీసేసి సో మళ్ళీ జీరో నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో అంటే 1 2 3 4 అట్లా మళ్ళీ మొత్తం ఆర్డర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఒక 2 days మీకు టైం అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఈ మార్క్ షీట్ అలాట్మెంట్ అనేది మీకు చాలా చాలా బెనిఫిట్ ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ వరకు ఇది లేదు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. ఓకే, సో మీకు అనుకున్న కాలేజీలో వచ్చింది అని అంటే ఆ ఆర్డర్ అలానే ఉంచుతారు. సార్ నాకు 1,00,000 ర్యాంక్ ఉంది, నేను విఎన్ఆర్లో రావాలనుకున్నా, సో నాకు రాలేదు అంటే మళ్ళీ చేంజ్ చేస్తా సార్ అంటే మళ్ళీ చేంజ్ చేసినా విఎన్ఆర్లో రాదు. సో మీరేమనుకుంటారు, మీ ర్యాంక్ రేంజ్కి సో ఈ కాలేజెస్ కట్ ఆఫ్ ప్రకారం ఆల్రెడీ రాసుకొని ఉంటారు కదా, సో ఆ కాలేజెస్ రేంజ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు సో యూ కెన్ గో ఫర్ సేమ్ ఆర్డర్, లేదంటే ఆర్డర్ చేంజ్ చేసుకోండి. సో ఇది మీకు మార్క్ షీట్ అలాట్మెంట్ గురించి. ఓకేనా? సో ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. సో మీకు స్పెషల్గా ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి ఓటీపీ ఇష్యూస్ అండ్ లాగిన్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. సో క్యాప్చా అన్నది అది కేస్ సెన్సిటివ్ ఉంటుంది, దాన్ని ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఓకేనా? మీరు ఒక 2-3 సార్లు ఎంటర్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లో సో రాలేదు అని అంటే కొంచెం ఒక 15 minutes టైం ఇచ్చి తర్వాత లాగిన్ అవ్వండి. సో లేదంటే మీకు ఎర్రర్స్ వస్తాయి. సో మళ్ళీ సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఒక 15 minutes గ్యాప్ తీసుకొని 15 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిపోతుంది. సో ఇది మీకు ఓటీపీ ఆర్ లాగిన్ ఇష్యూస్ గురించి. సో కొంతమంది ఓటీపీ రావట్లేదు అంటున్నారు. సో మోస్ట్లీ ప్రాబ్లం మళ్ళీ నిన్న ఈవినింగ్ అంటే 8th రోజు ఈవినింగ్ ఉంది చాలామంది స్టూడెంట్స్కి. ఈ రోజు అయితే ఏం లేదు ఓటీపీ ఇష్యూ. సో రేపు కూడా మోస్ట్లీ ఉండదు. సో మీ ఏ మాడిఫికేషన్స్ ఆర్ ఎటువంటి కాలేజెస్ యాడ్ చేయాలన్నా రేపటి వరకు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డూప్లికేట్స్. సరే డూప్లికేట్స్ ఏంటి అని అంటే సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆప్షన్స్ అన్ని టక్క పెట్టుకుంటూ పోతున్నారు. 1 2 ఇప్పుడు ఒక 50,000 వచ్చిన స్టూడెంట్ 50,000 ర్యాంక్ వచ్చింది. ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే JNTH నుంచి స్టార్ట్ చేశాడు. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడో ఏదో పర్టికులర్ కాలేజ్ ఎక్స్ కాలేజ్ వరకు ఆప్షన్స్ పెట్టుకున్నాడు. సో మొత్తం కౌంట్ చేస్తే ఒక 120 ఆప్షన్స్ వచ్చాయి. మీరు ఈ 120 ఆప్షన్స్ కనుక సేవ్ చేయకుండా డైరెక్ట్ 1 to 120 వరకు పెట్టుకుంటూ పోయారనుకోండి, సో అది లాగౌట్ అయిపోతుంది. ఓకేనా? టైం అవుట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్లు సో ఎవ్రీ 20 ఆప్షన్స్కి ఒకసారి సేవ్ చేయండి. ఎవ్రీ 20 ఆప్షన్స్కి ఒకసారి సేవ్ చేస్తే మీకు పైన కనిపిస్తుంది. సో 20 ఆప్షన్స్ సేవ్డ్, 40 ఆప్షన్స్ సేవ్డ్, 60 ఆప్షన్స్, 80 ఆప్షన్స్ అట్లా. సో మీరు ఒకవేళ లాగౌట్ అయినా కూడా మీకు మీరు పెట్టిన 80 ఆప్షన్స్ కానీ ఆ 100 ఆప్షన్స్ కానీ సో సేవ్ అయి ఉంటాయి అనమాట. మీరు అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి సో ఎవ్రీ 20 ఆప్షన్స్కి సేవ్ చేసుకోండి. సో ఇక్కడ డూప్లికేట్స్ గురించి ఏంటి అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమ్ పర్టికులర్ ఎక్స్ కాలేజ్కి సిఎస్సిలో ఒక 50th నెంబర్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ 50 ఇచ్చారని మర్చిపోయారు, అంటే మీరు పేపర్ మీద రాసుకోలేదు, 50 ఇచ్చారని మర్చిపోయారు. మళ్ళీ ఏదో వై కాలేజ్ కూడా సో ఏదో సిఎస్డి బ్రాంచ్కి మళ్ళీ ఇక్కడ 50 ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి 50 ఉంది. సో మీరు ఏం చేశారు, నేను కరెక్టే ఇచ్చానని చెప్పేసి 50 తర్వాత సో ఇట్లా 80 వరకు ఇచ్చుకుంటూ పోయారు. మళ్ళీ మీ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి మీరు సేవ్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఈ పర్టికులర్ కాలేజ్ సిఎస్పి అండ్ సమ్ అదర్ కాలేజ్ ఎక్స్ కాలేజ్ అండ్ వై కాలేజ్ యొక్క ఈ 2 ఆప్షన్స్ డూప్లికేట్ అని చూపిస్తుంది మీకు పైన ఆప్షన్ సేవ్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేయండి అంటే సో మీరు పెట్టాలనుకుంటున్న ఆప్షన్స్ని ఫస్టే మీరు పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. ఎలా నేను ఇంతకుముందు చెప్పినట్టు JNTH ఫస్ట్ ఆప్షన్ సో సిఎస్సి, సో JNTH సెకండ్ ఆప్షన్ CSM. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ మీరు ఒక 100 కానీ 120 కానీ పెట్టాలనుకుంటే ఆ 120 పేపర్ మీద రాసుకున్నాకే ఆప్షన్స్ పెట్టండి.
ఓకేనా, క్లియరా, అర్థమైందా ఈ ప్రాసెస్ ఎవ్రీవన్? నెక్స్ట్, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి, సో ఇక్కడ స్టూడెంట్స్ సార్ నేను ఇప్పుడు ఫ్రీజ్ చేయట్లేదు, సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. నేను ఇంతకుముందు ఈ ప్రాసెస్ చెప్పినట్లు, సో ఫ్రీజింగ్ అన్నది నో ప్రాబ్లం, ఓకేనా, ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ అయిపోతుంది రేపు టైం అయిపోయిన తర్వాత. సో ఇక నెక్స్ట్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి సార్? చాలామంది స్టూడెంట్స్లో ఉన్నది డౌట్ ఏంటి అని అంటే, ఆర్డర్ నేను సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అన్నిటికీ, మళ్ళీ తర్వాత సిఎస్ఎం ఇచ్చి, మళ్ళీ తర్వాత సిఎస్డి ఇచ్చి ఇలా ఇవ్వాలా? లేదు అని అంటే, సో ఫస్ట్ కాలేజ్లోనే హారిజాంటల్గా సిఎస్సి, దాని తర్వాత సిఎస్ఎం, దాని తర్వాత సిఎస్డి అట్లా ఇవ్వాలా? సో ఒకవేళ మీరు కాలేజ్ మంచి కాలేజ్ రావాలనుకుంటున్నారు అని అంటే, సో మీరు ఆ కాలేజ్లో మీకు సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్, లేదంటే ఈసీ ఆర్ ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్, లేదంటే కోర్ బ్రాంచెస్ సివిల్ మెకానికల్, సో ఇవి కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఆ పర్టికులర్ కాలేజ్లో ఉన్న కోర్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం మేలు. సో లెట్స్ ఏ సమ్ పర్టికులర్ ఎక్స్ స్టూడెంట్, సో ఒక జేఎన్టీహెచ్ కాలేజ్లో నాకు సిఎస్సి అయినా పర్లేదు, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ అయినా పర్లేదు, ఈసీ అయినా పర్లేదు అనుకున్నప్పుడు, సో ఆప్షన్స్ ఎట్లా ఉండాలి? ఫస్ట్ సిఎస్సి 1 ఇస్తాడు, సో సిఎస్ఎం 2 ఇస్తాడు, సో సిఎస్డి 3 ఇస్తాడు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సిఎస్సి 4 ఇస్తాడు. సో అట్లా నెక్స్ట్ ఈసీ అయినా పర్లేదు అనుకుంటాడు, సో ఈసీఈ 5 ఇస్తాడు. తర్వాత ఐటీ అయినా పర్లేదు అనుకుంటాడు, ఐటీఈ 6 ఇస్తాడు, ఐటీ 6 ఇస్తాడు. సో ఇట్లా ట్రిపుల్ ఈ అయినా పర్లేదు అనుకుంటాడు, 7 ఇస్తాడు. సో ఇట్లా మీరు ఆప్షన్స్ చూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ప్రకారం, సో నేను ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే, ఈ కాలేజెస్, ఈ టాప్ కాలేజెస్ అన్నిటిలో ఫస్ట్ జేఎన్టీలో ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చేస్తా, సో ఓయూలో ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చేస్తా, సో సిబిఐటీలో ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చేస్తా, సో వాసవిలో ఒక 3-4 ఆప్షన్స్, డిపెండింగ్ ఆన్ మై బ్రాంచ్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి సో నేను ఆప్షన్స్ చూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఒక వే. లేదు సో సార్ నాకు బెటర్ ర్యాంకే వచ్చింది, సో నేను ఓన్లీ నాకు సిఎస్సినే కావాలి, ఓకేనా, టాప్ 10 కాలేజెస్ ఆ టాప్ 20 కాలేజెస్ అంటే, అప్పుడు మీరేం చేయండి? సో ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీహెచ్ సిఎస్సి, నెక్స్ట్ ఓయూ సిఎస్సి, నెక్స్ట్ సిబిఐటి సిఎస్సి, సో వాసవి సిఎస్సి, విఎన్ఆర్ సిఎస్సి, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో ఇది కంప్లీట్గా స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఏ బ్రాంచ్ కావాలి అని క్లారిటీ ఉంటే సో మీరు ఆప్షన్స్ ఇట్లా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ప్రాసెస్ అన్నది. ఓకే, సో ఇంకా ఏ ర్యాంక్ వాళ్ళు ఎంత ఇవ్వాలి అని అంటే, మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎస్పెషల్గా 50,000 అబవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, సో కొన్ని కాలేజెసే కాకుండా సో మ్యాక్సిమం ఆప్షన్స్, ఎందుకంటే మీకు ఆప్షన్స్ పెట్టడంలో లిమిట్ లేదు, సో మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో అది కూడా పర్టికులర్ ఆర్డర్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో కాలేజ్ కోడ్స్తో జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది మీకు ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ సో ఈ వీటి మీద మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే సో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా ఇంకో వీడియో కూడా చేస్తాను, ఓకేనా. సో హోప్ ఎవ్రీథింగ్ కవర్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఆర్ వాట్సాప్ మీ. సో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకే. So we'll meet in the next video. So till then, keep studying. All the very best. Bye guys.